హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే సందడి మరో లెవెల్ అన్న సంగతి కూడా తెలిసిందే. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్స్కి మించిపోయేలా వినోదాన్ని అందిస్తూ ముందుకు దూసుకుపోతుంది అన్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ముఖ్యంగా తొలి ఫైనలిస్ట్గా నిలిచినటువంటి కళ్యాణ్తో మాట్లాడటం అయితే జరిగింది. కళ్యాణ్తో మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు కళ్యాణ్, తొలి ఫైనలిస్ట్ అయ్యావు, అలాగే చివరి కెప్టెన్ అయ్యావు. నీకు దక్కాల్సిన ప్రతి అవకాశాన్ని చాలా చేజిక్కించుకొని మంచిగా టాస్కులు ఆడి నీ పర్ఫార్మెన్స్తోనే దక్కించుకున్నావు, చాలా హ్యాపీనా అంటూ అడగటంతో చాలా హ్యాపీగా ఉన్నాను సార్, అసలు నేను ఇంతవరకు వస్తానని ఊహించలేదు. కామనర్గా బిగ్ బాస్ హౌస్లో కేవలం ఒక్క వారం ఉన్నా చాలు అనుకుని వచ్చాను, కానీ ఇంత దూరం నా ప్రయాణం ఈ బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుంది అని ఊహించలేదు. ఊహకు మించి ఆడియన్స్ నాకు సపోర్ట్ అందించారు, అందరికీ పాదాభివందనాలు అంటూ కళ్యాణ్ చెప్పడంతో నాగార్జున, అదే కళ్యాణ్ లైఫ్ జర్నీ అంటే, మన లైఫ్ జర్నీ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరం ఊహించలేం, మనం నడుచుకునే ప్రవర్తనతోనే మన జర్నీ ముడిపడి ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇంతటితో ఇక ముగిసిపోయిందా కళ్యాణ్ నీ ప్రయాణం అంటే, లేదు సార్, ఈ హౌస్లో మరొకటి మిగిలింది, ఆ ఒక్కటి కూడా కానిచ్చేస్తే నా బిగ్ బాస్ జర్నీ పూర్తిగా కంప్లీట్ అవుతుంది అంటే, ఇంకొకటి మిగిలింది, ఇక కప్పేనా నీ ఎయిమ్ అంటే, ఎస్ సార్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ పడాలా కళ్యాణ్ అంటూ మీరు నా చెయ్యి పైకెత్తి నాకు ఒక కప్పు ఇస్తే ఇక అంతటితో నా బిగ్ బాస్ జర్నీ 100% సక్సెస్ఫుల్గా పూర్తి అవుతుంది అనుకుంటున్నాను అంటూ కళ్యాణ్ చెప్పటంతో నవ్వుతూ నాగార్జున, అది కూడా జరుగుతుందేమో చూద్దాం కళ్యాణ్ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా కళ్యాణ్ చివరి కెప్టెన్ అవ్వడం, టికెట్ టు ఫినాలే రేస్లో వరుసగా టాస్కులు గెలుస్తూ వచ్చి టాస్కులు గెలిచి టికెట్ టు ఫినాలే గెలవడం, అలాగే నాగార్జునతో ఇలా మాట్లాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.